అమ్మ మీ పేరు? ధనలక్ష్మి. అమ్మ మరి స్త్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది, బాగుంది. అమ్మ మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకి ఇది చాలా మంచి జరిగిద్ది అంటారు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల? మంచే కదా, మరి వాళ్ళు రోజు తిరిగే వాళ్ళకి మంచే కదా. సుమారుగా ఇలాగా రోజు తిరిగే వాళ్ళకి ఒక నెలకు వచ్చి ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎంతవరకు ఆదా అవుద్ది అంటారమ్మా డబ్బులు? వాళ్ళు వెళ్ళే ఊరిని బట్టి, దూరాన్ని బట్టి వాళ్ళకి ఆదాయమే కదా, మంచే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచించి మరి ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం కానివ్వండి, మహిళల గురించి ఆలోచన విధానం కానివ్వండి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా ఉంది, బాగుంది. మరి కూటమి ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నారు కదా, నెరవేరుస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అలాగే మరి ఈ ఫ్రీ బస్సు మహిళలకు ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటారు? చాలా మట్టుకి ప్రయాణం చేసేంత వరకు ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది. మహిళలకి ఈ ఫ్రీ బస్సు తీసుకురావడం అనేది మంచి పథకమే అంటారా? మంచిదేనండి, బాగుంది. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి విమర్శలు చేస్తానే ఉన్నారు కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు, అనుకోకుండా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు, చేసే పనులన్నీ చేస్తానే ఉన్నారు కదా. ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముంది, బాగుంది. ఆడవాళ్ళు ఏటన్నా వెళ్తానికి రావటానికి మంచిగా ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే అంటారా? మంచిదేనండి, బాగా చేస్తున్నారు, బాగానే ఉంది.